తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు హైదరాబాద్ సైదాబాద్ మలక్పేటలలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సైదాబాద్ డివిజన్లో హమాలి బస్తీ అస్మాన్ గుళ్లలో నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ షేక్ అక్బర్ జాతీయ జెండాలను ఎగురవేశారు. ఈ సందర్భంగా అక్బర్ మాట్లాడుతూ తల్లి సోనియా చొరవతో ప్రత్యేక తెలంగాణ సాధించుకున్నామన్నారు. రాష్ట్రం అవతరించి నేటితో 12 సంవత్సరంలోకి అడుగుపెట్టామని తెలిపారు. బంగారు తెలంగాణ సాధన దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో పేదల కుటుంబాలు అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చి వారిని అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్తున్న ఘనత ముఖ్యమంత్రిదేనన్నారు. ముఖ్యమంత్రి ముఖ్యంగా రైతులకు, దళితులకు, మైనార్టీలకు పెద్దపీట వేశారన్నారు. మహిళలకు, యువతకు ప్రోత్సాహనిస్తున్నారన్నారు. కార్యక్రమంలో దేవులపల్లి శ్రీనివాస్, దిరాజ, యాదగిరి, శంకర్ షా, నరసింగరావు, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రజలందరికీ ఈరోజు మన తెలంగాణ ఫార్మేషన్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కొన్ని వేల మంది ప్రాణత్యాగాలు చేయడం వల్ల తెలంగాణని సాధించుకున్నాం. తెలంగాణ సాధనలో కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి చొరవతో సోనియా గాంధీ గారు తెలంగాణని ఫార్మేషన్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సోనియా గాంధీ గారికి తెలంగాణ ప్రజల తరఫున మేము అభినందనలు మరియు థ్యాంక్ యూ చెప్తున్నాము. దీంతోపాటు తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క మేధావి వర్గము అందరూ మన ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళందరూ కృషి ఫలితంగానే మనకు తెలంగాణ రావడం జరిగింది. దీంట్లో కాంగ్రెస్ పార్టీ మేజర్గా మంచి డిసిషన్ తీసుకుంది కాబట్టి ఈరోజు తెలంగాణలో మనము తెలంగాణ సపరేట్ కావడం జరిగింది. దాంతోపాటు 11 సంవత్సరాలు ఆల్మోస్ట్ కంప్లీట్ చేసుకున్నాం. మనము 11th యానివర్సరీ చేసుకుంటున్నాం. మనం ఈరోజు తెలంగాణ ఫార్మేషన్ డే అనేది తెలుగు ప్రజలందరికీ గర్వకారణం. తెలంగాణ సాధించుకున్న తర్వాత గత 10-11 సంవత్సరాల నుంచి కేసీఆర్ ప్రభుత్వము తెలంగాణ ఏదైతే అభివృద్ధి సాధించాలనుకుందో అభివృద్ధి సాధించలేకపోయింది. ఆ అభివృద్ధి అనేది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యపడుతుంది. రేవంత్ అన్న సారథ్యంలో మన తెలంగాణ అనేది అభివృద్ధి పదంలో నడుస్తుంది. పేదలకు కావాల్సిన ప్రతి పథకము కాంగ్రెస్ పార్టీ ద్వారానే రావడం జరుగుతుంది. గత 10 సంవత్సరాల్లో తీసుకుంటే ఎప్పుడు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో పేదలను పట్టించుకున్నది లేదు. ఎవరికి రేషన్ కార్డులు ఇవ్వలేదు. ఇంతవరకు 10 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఎవరికి విద్యాపరంగా ఎలాంటి ఉపయోగం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రతి ఒక్కరికి పేదవాళ్ళందరికీ మనకు రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు సన్నబియ్యం అనే కార్యక్రమం మనం తీసుకొచ్చినాము. ఇది పెద్ద ఎత్తున మనకు పబ్లిక్లో మంచి స్పందన వస్తుంది. ప్రతి పేదవాడికి సన్నబియ్యం ఇచ్చేసి వాళ్ళ కడుపు నిండా అన్నం పెట్టాలనుకోవడమే కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం. దాంతోపాటు చాలా పథకాలు ఆల్రెడీ అమల్లో ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి పథకము అమలు చేయబోతుంది. ఇందిరమ్మ ఇల్లు కానివ్వండి, ఇప్పుడు రాబోయే తరానికి డెఫినెట్గా అందరికీ ఇల్లు, యువ వికాసం, రాజీవ్ యువ వికాసం కానివ్వండి, 200 యూనిట్స్, మన కరెంటు కానివ్వండి, ఆల్రెడీ గ్యాస్ పైన 500 రూపీస్ వరకే మనము గ్యాస్ ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి ఎన్నో పథకాలు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టింది. ఫ్యూచర్లో కూడా పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకునే కాంగ్రెస్ పార్టీ అనేది పనిచేస్తుంది. నెక్స్ట్ మనం ఇచ్చిన కమిట్మెంట్స్ అన్నీ వచ్చే 3 సంవత్సరాల్లో అన్ని ఫుల్ఫిల్ చేసి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానము ఎప్పుడు నిజము, పబ్లిక్ ఉపయోగపడేటట్టు ఉంటుందని ప్రభుత్వం నిరూపించబోతుంది. ప్రజలందరికీ మరొకసారి తెలంగాణ ఫార్మేషన్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై తెలంగాణ.